రాజ్యాంగం న్యాయం అందరికీ ఒకటేనని, చట్టం ఎవరికీ ఎక్కువ తక్కువ కాదని చెబుతోంది. కానీ వాస్తవంగా ఏం జరుగుతోంది? మన దేశంలో న్యాయం పొందడానికి లేదా న్యాయం కోసం ప్రయత్నించడానికి కూడా కులం, మతం, ఆస్తి, అంతస్తు అన్నీ ఉండాలి. దానికి ఉదాహరణ ఏపీలో జరిగిన ఒక ఘటన గుర్తు చేసుకుందాం. జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన జనపల్లి శ్రీనివాస్ అనే దళితుడు 5 ఏళ్లుగా జైల్లోనే మగ్గిపోతున్నాడు. హత్య చేసిన వారు బయటకు వచ్చి జబర్దస్త్ గా తిరుగుతూ ఉంటే, అటెంప్ట్ మర్డర్ చేసి ఆ కేసులో నిందితుడిగా 5 ఏళ్లుగా ఎందుకు జైల్లో మగ్గిపోతున్నాడు? అతడు దళితుడనా, పేదవాడనా, పలుకుబడి లేదనా, లేకపోతే ఆయన బయటకు వస్తే కొంతమంది రాజకీయ జీవితాలకు ఇబ్బంది అవుతుందనా? న్యాయ వ్యవస్థ కూడా ఇలాంటి బాధితుల పట్ల ఎందుకు కనీసం కన్సర్న్ చూపించలేకపోతుంది? విశాఖ విమానాశ్రయంలో జరిగిన జగన్ పై జనపల్లి శ్రీనివాసరావు కోడి కత్తి దాడి నిజంగా దాడి చేశారో లేదో తెలియదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో ప్రతి మూల కవర్ చేసే సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉంటాయి. సీసీ కెమెరాలు లేని చోట్ల ఈ దాడి జరిగింది. అప్పట్లో చిన్న గాయంగా చెప్పుకొని జగన్ హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే ఆ ఘటన వెనుక కుట్రకోణం ఉందని, జగన్ ను అంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీయే హత్యా ప్రయత్నం చేసిందని వైసీపీ ఆరోపించింది. అటు నిందితుడు సైతం జగన్ కు సానుభూతి దక్కేందుకే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపాడు. తొలుత చిన్న దాడిగా చెప్పుకున్న జగన్ దానిని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు. ఎలాగోలా అధికారంలోకి వచ్చారు. కానీ 5 ఏళ్లుగా నిందితుడు జడపల్లి శ్రీనివాసరావు మాత్రం జైలు నుంచి విముక్తి లభించడం లేదు. ఇప్పటికీ ఆయన రిమాండ్ ఖైదీగానే ఉన్నారు. ఎన్ఐఏ విచారణ పూర్తి చేసి ఇందులో ఏ కుట్ర కోణం లేదని న్యాయస్థానానికి చెప్పింది. కానీ జగన్ మాత్రం లోతైన విచారణ జరపాలని కోరుతున్నారు. లోతుగా దర్యాప్తు చేశామని, కుట్ర లేదని ఎన్ఐఏ చెబుతోంది. ఈ 5 ఏళ్లలో జగన్ ఒక్కసారి కూడా విచారణకు రాలేదు. అటు నిందితుడికి బెయిల్ దక్కకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్న అపవాదు సైతం ఉంది. నిందితుడు శ్రీనివాసరావు దళిత యువకుడు, వైసీపీ వీరాభిమాని. జగన్ కు సానుభూతి దక్కాలనే తాను కోడి కత్తితో దాడి చేసినట్టు చెబుతున్నాడు. ఈ కేసు విచారణ విజయవాడ కోర్టు నుంచి విశాఖకు మారింది. ఈ దాడి వెనుక వైసీపీ పక్క వ్యూహం ఉందని నిందితుడు తరపు న్యాయవాది చెబుతున్నారు. అటు న్యాయస్థానాల్లో ఈ నిరుపేద కుటుంబంలో పోరాటం చేస్తున్న ఈ ఫలితం లేకుండా అవుతోంది. రిమాండ్ ఖైదీగానే 5 ఏళ్ల పాటు నిందితుడు ఉండిపోయాడు. మామూలుగా ఎలాంటి కేసులో అయినా 180 రోజుల తర్వాత బెయిల్ లభించాల్సి ఉంటుంది. కానీ తనపై జరిగిన దాడిని కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని అప్పట్లో బీజేపీ సర్కారులో మంచి పట్టు ఉన్న జగన్ రెడ్డి లాబియింగ్ చేసి ఎన్ఐఏ దర్యాప్తు చేయించుకున్నారు. ఎన్ఐఏ కేసులు చాలా తీవ్రమైనవి. బెయిళ్లు అంత తేలిగ్గా రావు. ఓసారి బెయిల్ ఇస్తే ఎన్ఐఏ రద్దు చేయించింది. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు కోడికత్తి సీను. 5 ఏళ్ల జీవితం మగ్గిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కేసును బదిలీ చేయాలని కోరాలని, లేకపోతే నిందితుడుగా బెయిల్ ఇవ్వాలని సిఫార్సు చేయాలని కోడికత్తి సీను తల్లిదండ్రులు జగన్ ని వేడుకున్నారు. కానీ ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో ఎంతో మంది మేధావులు, సానుభూతి పరులు ఓ యువకుడి భవిష్యత్తు నాశనం కాకూడదని అతని తరఫున పోరాడేందుకు ప్రయత్నిస్తున్నారు. హై ప్రొఫైల్ కేసులో దళితుడి పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగతా కేసుల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రికార్డులే చెప్తున్నాయి.